ఒక పచ్చిక మైదానంలో తెల్లని శరీరంపై నల్ల మచ్చలతో ఒక ఆవు ప్రశాంతంగా మేస్తూ ఉండేది. రోజువారీ పచ్చిక కోసం ఆవు దూరంగా వెతుకుతూ అడవి అంచుకు చేరింది. అక్కడ అడవి తీరుపై వెళ్లిన ఆవు దారి తప్పి లోతైన అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడ పెద్ద సింహం దాని గోల్డెన్ కేశాలతో ఆవును గమనించి దాని వైపు నడిచింది. సింహం ముందు ఆవు నిలబడి భయంతో వణికిపోయింది. కాని ఆవు ధైర్యాన్ని సమకూర్చుకుని సింహాన్ని తలచుకుని చెప్పింది, ఓ అడవి ప్రభూ, మీరు నన్ను తినాలనుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. కాని నాకు ఒక చిన్న పిల్ల ఆవు ఉంది. అది ఇంటి దగ్గర నన్ను వేచి చూస్తోంది. దానికి పాలు ఇచ్చి నా చివరి విధిని పూర్తి చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. నేను నమ్మకంగా తిరిగి వస్తాను. సింహం ఆశ్చర్యపోయింది. నువ్వు తిరిగి వస్తావా? నమ్మశక్యం కాదు అన్నాడు. ఆవు గంభీరంగా మాట్లాడుతూ, ఒక తల్లిగా నా మాట పక్కదారి పడదు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. సింహం కొంత ఆలోచించి, సరే, సాయంకాలానికి నీ మాట నిలబెట్టుకోవాలని చూస్తాను. దానికి మించి లేవు అని అనుమతిచ్చింది. ఆవు వేగంగా తన మైదానానికి చేరుకుంది. దాని చిన్న పిల్లవాడు ఆనందంగా దాని వైపుకు పరుగెత్తాడు. ఆవు ప్రేమతో దానికి పాలు ఇచ్చింది. దానికి దాదాపుగా కౌగిలించుకుని, పిల్లా, నేను నా మాట నిలబెట్టుకోవాలి. ధైర్యంగా ఉండి నన్ను ఎదురు చూడవు అంది. సాయంకాలం చేరుకోగానే ఆవు గుండె నిండా ధైర్యం పట్టుకుని అడవిలోకి తిరిగి వెళ్ళింది. సింహం అంచున ఎదురుచూస్తూ ఉంది. ఆవు దాన్ని చూసి శాంతంగా నిలబడింది. నువ్వు నిజంగానే తిరిగి వచ్చావు, సింహం ఆశ్చర్యంతో అన్నది. ఆవు వినమ్రంగా, నాకు నమ్మకం ఉంచిన వారికి నా మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత అంది. సింహం ఆవును చూసి, నీ నిజాయితీ, ధైర్యం నన్ను ప్రభావితం చేశాయి. నేను నీకు హాని చేయలేను. నీ జీవితానికి నేను గౌరవం తెలుపుతున్నాను. తిరిగి వెళ్ళిపో, మరియు నీ కుటుంబంతో సంతోషంగా జీవించు అన్నది. ఆవు సింహానికి కృతజ్ఞతలు చెప్పి తన చిన్న పిల్లవాడి దగ్గరకు సంతోషంగా తిరిగి వెళ్ళింది. పాఠం: నిజాయితీ, ధైర్యం మరియు మాట నిలబెట్టుకోవడం మనకెప్పుడు గౌరవం తీసుకొస్తాయి.